కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామానికి సుస్థి చేసింది. ప్రభుత్వ ఆసుపత్రి వెనుక కాలనీలో జ్వరాలు ప్రబలిపోయాయి. ప్రతి ఇంటిలో ఓ రోగి ఉన్నారు. వర్షపు నీరు, మురుగునీరు ఏకమై రోడ్డుపైనే కాలువలను తలపిస్తున్నాయి. టైఫాయిడ్, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ వ్యాపిస్తున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రోడ్డు మాత్రం పూర్తిగా అర్థమైతే వేసారు కానీ కొంచెం డౌన్ అయిపోయింది. ఇది రోడ్డు అంతా వర్షం రాబోలోకి నీరు వచ్చేసి రోడ్డు మీద వచ్చేస్తుందండి. నన్నా కూడా దారి లేదు. ఆ రోడ్డు నీటిలోంచే నడుతూ వస్తుంది. అవి వాడుకున్న నీరు కూడా వాడుకునే వర్షం నీరు కూడా కలకకుంభకంగా అయిపోతుందండి. అయిపోయి ఇంకలా నడుతుంటే మాకు నీరసాలు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు నీరు పోనా కూడా దారి లేదండి. మాకు కాలువలు లేవండి, డ్రైనేజీలు కూడా లేవండి. ఈ ఎండాకాలం అయితే వాడుకున్న నీళ్ళని కూడా రోడ్డు మీద వచ్చేస్తాయండి. తోడుకుని గోతులు కొట్టుకుంటున్నామండి, కొట్టుకుని పోసుకుంటున్నాం. జ్వరాలతో ఉంటున్నారండి పిల్లలు కూడా, జ్వరాలు వచ్చేసి. అదండి మా ఆయనగారికి 2 రోజులు పెట్టి జ్వరం అండి, టైఫాయిడ్ జ్వరం అండి. ఈ డ్రైనేజీ దోమలు కుడటం వల్ల జ్వరం వస్తుందండి ఆయనకి. మాకు డ్రైనేజీ వేయమని ఎన్ని చుట్టూ అడిగినా ఎవరు వేయలేదండి. మా పరిస్థితి ఎలా ఉందండి. ఆయన అమ్మ బయటకు వెళ్ళకపోతే మాకమ్మ తినడానికి కూడా ఏమి ఉండదండి. మా పాప కూడా జ్వరం అండి. వాడే నీరు అంతా రోడ్డు మీద వచ్చి కూకుంటుందండి. వర్షం నీరు, వాడే నీరు కూడా రోడ్డు మీద వచ్చి ఉంటుందండి. మాకు డ్రైనేజీ కావాలండి. నాయకులు ఎవరికి చెప్పినా ఎవరు ఏం పట్టించుకుంటా లేదండి. వేస్తామన్నారు కానీ వేయలేదండి.